హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుకుమారి. సో మనము మన ప్రకాశం సుమన్ టీవీలో ఈ మధ్య చాలా ఆశ్రమాలను వీడియో చేస్తూ ఉన్నాం. సో అందులో మన ప్రకాశం డిస్టిక్ లో ఎన్ని ఆశ్రమాలు ఉన్నాయి, ఎలా ఉంటున్నాయి, ఏంటి అనేది క్లియర్ గా మనం రోజు రోజుకు చూపించుకుంటూ వస్తున్నాం. సో ఈ రోజు అయితే ఒక మంచి ఫౌండేషన్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాం. అదేనండి, మనం ఫామ్ హౌస్ ఫీల్ ఉంటుంది. మన ఫామ్ హౌస్ లో మనం ఎలా ఉంటాము, సో మంచి గ్రీనరీ ఉండాలి, సో ప్రశాంతంగా ఉండాలి, సో చాలా దూరంగా పొలాల చుట్టూ కట్టించుకోవాలని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. సో అలాంటి ఆశ్రమం మన ప్రకాశంలో ఎక్కడా లేదు. మన ప్రకాశం డిస్టిక్ లో మన ఒంగోలుకి దగ్గరలో సూరారెడ్డిపాలెం గ్రామానికి పక్కనే అన్నమాట ఈ ఫౌండేషన్ అయితే నిర్మించడం జరిగింది. సో ఈ ఫౌండేషన్ వచ్చి డాక్టర్ లక్ష్మీ ప్రియాంక ఫౌండేషన్. సో ఈ ఫౌండేషన్ పెట్టడానికి బ్యాక్గ్రౌండ్ చాలా బలమైన కారణం ఉంది. సో ఆ కారణం గురించి ఈ రోజు మనం క్లియర్ గా తెలుసుకున్నాం. అదే విధంగా ఇప్పుడే స్టార్ట్ చేశారనమాట. చాలా మందికి ఇప్పుడున్న జనరేషన్ పెద్దవాళ్ళకి ఎలా ఉంటుందంటే, సో వెంటిలేషన్ కావాలి, మెయిన్ వెంటిలేషన్. అండ్ బయటికి రాగానే రూమ్ నుంచి బయటికి రాగానే ఆ గ్రీనరీ, ఆ చెట్ల మధ్య చైర్స్ వేసుకుని కూర్చొని ప్రశాంతంగా చుట్టూ గాలి వస్తుంటే అది వాళ్ళు ఎక్కువ ఇష్టపడతారనమాట. సో అలాంటి వాళ్ళకి ఒక మంచి ఫౌండేషన్ అయితే మన ప్రకాశం డిస్టిక్ లో అయితే మీకైతే తీసుకురావడం జరిగింది. సో దీని గురించి మనం ఇక్కడ మాట్లాడుకునే బదులు లోపలికి వెళ్ళి క్లియర్ గా మాట్లాడదాం. ప్రజెంట్ అయితే మనం హైవే దగ్గర అయితే ఉన్నాం. సో ఇక్కడైతే ఫ్లెక్సీ ఉంటుంది అనమాట. ఈ ఫ్లెక్సీలో క్లియర్ గా మనకి తెలుస్తూ ఉండిద్ది అడ్రస్, నెంబర్స్ అన్ని. సో ఇటు వచ్చేసి సూరారెడ్డిపాలెం దాటిన తర్వాత నాయుడుపేట మధ్యలో ఉంటుంది అనమాట. ఈ గ్రామం రెండు మధ్యలో హైవేకి పక్కనే బోర్డు ఉంటుంది. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్తాం అనమాట. సో లోపలికి వెళ్ళగానే చుట్టూ అంతా పొలాలు, మధ్యలో అయితే ఒక అద్భుతమైన ఆశ్రమాన్ని అయితే నిర్మించడం జరిగింది. సో దీని గురించి క్లియర్ గా చూస్తూ లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం రండి. నిజగరి మగ నిజగరి పా. సో ఇదేనండి నేను చెప్తున్నాను కదా, ఫామ్ హౌస్ ఫీల్ ఇచ్చే ఆశ్రమం, వృద్ధాశ్రమం ఇదేనండి. సో ఇదంతా చూడగానే ఒక్కసారిగా మీకేమనిపిస్తుంది? సో ఇది ఫామ్ హౌసా లేకపోతే ఆశ్రమమా అనే విధంగా అనిపిస్తుంది కదా. అవునండి, ఎగ్జాక్ట్గా ఇది ఆశ్రమం. మీ అందరికీ ఒక మంచి ప్లేస్లో ఇలా నిర్మించడం మామూలు విషయం కాదని అనుకుంటారు, అది నిజమే. సో సేవ చేయాలన్న ఆలోచన ఉంటుంది, కానీ అసలు దాతల సహాయం లేకుండా, ఎవరి సహాయం లేకుండా సొంత డబ్బులతో సేవ చేయాలన్న ఆలోచన అయితే చాలా రేర్గా వస్తుండిద్ది. అలాంటిది వీళ్ళకి రావడం అనేది మామూలు విషయం కాదు. ఒక బలమైన కారణంతోనే ఇలా ఈ యొక్క సేవ చేయాలన్న ఆలోచనతో ముందుకు రావడం అనేది చాలా అద్భుతమైన విషయం అనమాట. సో ఒక్కసారిగా లోపలికి రాగానే మీరందరూ చూస్తున్నారు అంత గ్రీనరీ, సో వెజిటేబుల్స్, ఫ్రూట్స్, సో ఇతర చెట్లు అంటే ఆక్సిజన్ ఇచ్చే చెట్లు కూడా ఇక్కడ వేయడం జరిగింది. సో వెంటిలేషన్ కూడా ఇక్కడ చాలా బాగుంటుంది. ఇప్పుడున్న జనరేషన్ పెద్దవాళ్ళకి సో ఇలాంటి ప్లేస్ చాలా బాగుంటుందండి. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది ఏంటి? ఇలాంటి గాలి. సో నేను ఇక్కడ ఉంటేనే ఇంత మంచి గాలి వస్తుందంటే మరి ఇప్పుడు చేరే వాళ్ళకి కావాల్సింది కూడా ఇదే కదా. సో ఇక్కడైతే చాలా ఖాళీ, అంటే ఇప్పుడే స్టార్ట్ చేశారు కాబట్టి వృద్ధాశ్రమము, చాలా మంది ఇక్కడ జాయిన్ అవ్వచ్చు. సో ఎందుకంటే ఇలాంటి వాతావరణము మనం పల్లెటూరులో చూస్తూ ఉంటాం. సో ఇప్పుడున్న వాళ్ళకి కూడా పల్లెటూరే కదండి కావాల్సింది, పల్లెటూరు వాతావరణం కదా కావాల్సింది. అలాంటి వాతావరణం ఇక్కడ ఇస్తున్నారు. మరి దీని గురించి లోపలికి క్లియర్గా వెళ్ళి తెలుసుకుందాం. చూసారా, పచ్చని చెట్లు, ప్రశాంతమైన వాతావరణం. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణంలో వృద్ధాశ్రమం మామూలు విషయం కాదు కదా, అది కూడా మన ప్రకాశం జిల్లాలోనే. సో ఇక్కడ ఒక ఫామ్ హౌస్ ఫీల్ ఇచ్చే ఆశ్రమం ఫస్ట్ టైం చూస్తున్నాం, మీకు కూడా ఇప్పుడే చూపిస్తున్నాం. సో ఇంకెందుకు క్లియర్గా లోపలికి వెళ్ళి తెలుసుకుందాం రండి. సో మనమైతే లోపలికి వచ్చేసాం. డాక్టర్ లక్ష్మీ ప్రియాంక ఫౌండేషన్ దగ్గరికి అయితే వచ్చేసాం. లోపలైతే సో ఈ ఆశ్రమాన్ని నిర్మించిన మంజుల మేడం గారు అయితే ఉన్నారు. సో మనం క్లియర్ గా ఆఫీస్ లోపలికి వెళ్ళి సో ఒకసారి మేడంతో పరిచయం చేసుకుని మాట్లాడదాం మేడం గురించి. సో ఈ యొక్క బలమైన కారణం గురించి మనం మేడం మాటలు కూడా తెలుసుకుందాం రండి. నమస్తే మేడం. ఇంకా నిజంగా మీరు ఆశ్రమం నడిపేటంటే నాకు చాలా గ్రేట్ గా ఉంది. ఎందుకంటే ఇప్పుడు లేడీస్ అంటే దాతల సహాయం ఉండాలి కంపల్సరీ. సో అది ఉంటేనే, దానికోసం ఇప్పుడు పబ్లిసిటీ చేసుకుంటున్నారు, దానికోసమే ముందు వస్తున్నారు. సో దాని తర్వాత సేవ చేస్తున్నారు. కానీ ఎలాంటి సహాయం లేకుండా మీరు అమౌంట్ పెట్టి సేవ చేయడం అనేది నాకు నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. సో నాకు ఒక మంచి అంటే
సేవ చేయాలని ఆలోచన ఉంటుంది, కానీ ఇంతలా ఉంటుందని చెప్పేసి నేను అనుకోలేదు. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ మేడం. మేడం నిజంగా చాలా గ్రేట్ మేడం. ఎందుకంటే సో ఈ జనరేషన్ లో లేడీస్ అనేవాళ్ళు ముందుకొచ్చి ఫౌండేషన్స్ పెట్టి నడపడం అనేది నేను చూసా, కానీ మరి దాతల సహాయం లేకుండా నడపడం అనేది నేను ఎక్కడ చూడలేదు. మీరే మొట్టమొదటిసారిగా మన ప్రకాశం జిల్లాలోనే ఇలా దాతల సహాయం లేకుండా సేవ అనే భావంతో ముందుకొచ్చి ఫౌండేషన్ నడుపుతున్నారు మీరే మేడం. సో అసలు ఈ ఫౌండేషన్ పెట్టడానికి ఒక బలమైన కారణం ఉందని నమ్మాము. సో ఏంటి మేడం ఆ కారణం ఏంటి ఒకసారి మీ మాటల్లో వినాలని ఉంది. డాక్టర్ లక్ష్మీ ప్రియాంక అంటే మా అమ్మాయి. ఓకే. పాప డాక్టర్ అయిపోయింది. పీజీ జాయిన్ అయ్యే ముందు దురదృష్టవశాత్తు ఒక కార్ యాక్సిడెంట్లో ఇబ్బంది జరిగింది. సో ఆ కారణంతో మా మనసులోకి వచ్చిన ఆలోచన ఇది. తనకి ఫౌండేషన్ ఇది 25 ఇయర్స్ ఉంది పాప. ఓకే. సో ఆమె డాక్టర్గా 75 ఇయర్స్ సర్వీస్ చేసి ఉండేదేమో ప్రజలకి. అంటే ఎప్పుడు అలా తన పాపకి 25th ఇయర్ అంటే అంటే ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకుని పీజీ జాయిన్ అయ్యారు. ఇప్పటికి ఎన్ని ఇయర్స్ అవుతుంది? 3 ఇయర్స్. 3 ఇయర్స్. ఎక్కడ జరిగింది మేడం? బెంగళూరు. అంటే తనకి ఇంతకు ముందేమన్నా ఈ ఆలోచన ఉండేదా సేవ చేయాలి? ఇప్పుడు ఉండేది. అదే సాక్రిఫైస్ ఎంబీబీఎస్ అంటే అయినా కష్టపడతానని చెప్పి వెళ్ళింది. ఓకే. ఇలా అయింది. తను చదువుకున్న చదువు వృధా అయిపోయింది అన్న బాధతో మేము ఈ ఆలోచన చేశాము. తను 75 ఇయర్స్ పేషెంట్స్ని చూసుకొని ఉండొచ్చు. సో ఇప్పుడు 100 ఇయర్స్ 150 ఇయర్స్ ఆమె పేరు ఈ భూమి మీద వినపడాలి, తను చేయబోయిన సర్వీస్ని ఈ విధంగా మేము అందించాలి అనే ఆలోచనతో మేము ఈ కార్యక్రమం చేశాము. మేము ఒకటి విన్నాం మేడం, తనకి చిన్నప్పటి నుంచి కూడా తన ఇంటర్ 10th క్లాస్ అయిపోయిన తర్వాత కూడా తనకి సేవ చేయాలని ఒక భావన అయితే తన మనసులో ఎప్పుడు ఉంటుంది. సో ఒక విషయం కూడా జరిగింది. ఒక కాలేజీ విషయంలో ఒక అమ్మాయికి తినకి సీట్ రాకపోతే తనకు సీట్ వచ్చిన చదువుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు తనకి హెల్ప్ చేసిందని విన్నాం. ఏంటి మేడం ఆ సంఘటన ఒకసారి చెప్పాలి? తను ఫ్రీ సీట్ వచ్చిందనమాట రిజర్వేషన్ కోటాలో. తనకి కట్టాల్సిన 50-60 అమౌంట్ కూడా వాళ్ళ పేరెంట్స్ ఇవ్వలేని పరిస్థితుల్లో తను ఆగిపోతున్నది. అప్పుడు ఈ పాప లాంగ్ టర్మ్ కోచింగ్లో ఉన్నది. నాకు సీట్ వచ్చి ఉంటే నాకు అమౌంట్ మీరు కట్టి ఉండేవాళ్ళు కదా, సో నేను లాంగ్ టర్మ్ తీసుకుంటున్నాను కాబట్టి నా అమౌంట్లో నుంచి ఆ పాపకు మీరు కొంత హెల్ప్ చేయమని అడిగింది. చేసాము. అంటే అప్పుడు మీరు ఓకే అన్నారా? ఫస్ట్ యాక్సెప్ట్ చేశారా? చేయలేదు. ఓకే. నీకెందుకు ఇప్పుడే ఇలా అని అంటే నా డబ్బులే నాకు ఇస్తున్నారు అట్లా అనేసి చేయమని గట్టిగా అడిగింది. ఓకే ఇచ్చాము. లాస్ట్లో ఆ పాపకి జాయిన్ అయిన తర్వాత వచ్చేటప్పుడు తనని చూసి తన ఫ్రెండ్స్ కూడా మోటివేషన్ అయ్యి వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి అందరూ 10 అలా తీసుకొచ్చి మళ్ళీ మా 60 అమౌంట్ మాకు ఇచ్చేసింది మా పాప. ఓకే. సో వాళ్ళందరూ కలిసి 10 వేసుకుని ఇచ్చారు తనకి. తన ఆలోచనని వాళ్ళు కూడా మెచ్చుకున్నారు. వాళ్ళ పేరెంట్స్ నుంచి అమౌంట్ తెచ్చి ఆ అమౌంట్ తెచ్చి ఇవ్వడము అడగడం అని కాదు, ఆలోచన గొప్పగా అనిపించింది మాకు. అంటే స్టార్టింగ్ లో కొంచెం మీకు ఇబ్బంది వేసిన తర్వాత మా అమ్మాయికి ఆలోచన రావడం అనేది మామూలు విషయం కదా. అది అట్లా అనిపించేది. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఎక్కువ అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు పాపకు హాస్పిటల్ కట్టి ఇవ్వాలని, మ్యారేజ్ చేయాలి అన్న ఆలోచనతో ఉన్నాము. తను ఉన్నా లేకపోయినా తన కోసం ఎంతైతే కష్టపడతామో అంతే కష్టపడి మేము ఇది చేస్తున్నాము. సో ఆ అమౌంట్ తీసుకొచ్చేసి ఇక్కడ ఈ సేవ నడుపుతూ ఉన్నారు. నిజంగా చాలా గ్రేట్ మేడం. మరి 3 ఇయర్స్ అవుతున్నా ఈ మధ్యలో పెట్టడానికి కారణం ఏంటి మేడం? ఫస్ట్ ఇయర్లో పెట్టాలనుకున్నాం మేడం. ఫస్ట్ ఇయర్లో మాకు ప్లేస్ అంతా నచ్చినట్లు కుదరడం ఏదో ఒక కారణంతో అది ఆగిపోవడం, మేము యాక్టివ్గా ఉండలేకపోవడం, ఆ గాయం కష్టం పెడుతూ ఉంది. ఏమైనా సరే ఇది చేస్తేనే మేము బాగుండగలం, తన కోసం తను బతికే ఉందన్న ఫీలింగ్తో మాతోనే ఉంది అనే ఆలోచనతో ముందుకు వస్తే మమ్మల్ని చూసి ఇంకో కొందరు ఇలాంటి పెయిన్ ఉన్న వాళ్ళు ఇన్స్పిరేషన్ అవ్వాలని, బాగుండాలని ఆలోచనతో ఇలా చేశాము. ఎక్కువ రోజులు మా అమ్మాయి పేరు భూమి మీద ఉండాలనేది మా కోరిక. సో ప్రియాంక గారు మీతో ఎలా ఉండేవాళ్ళు మేడం? చాలా ఫ్యామిలీతో చాలా మీతో ఎక్కువ ఫాదర్ తో కనెక్షన్ ఎక్కువ ఉంటుంది. అందరితో ఆమె ఈక్వల్ గానే ఉంటుంది. ఫాదర్ మదర్ అని లేదు, పిన్ని మామయ్య అమ్మమ్మ తాతయ్య అందరికీ సర్వీస్ చేసుకునేది. ఫ్రెండ్స్ ఎప్పుడు ఒకరిని నవ్విస్తూ తను హ్యాపీగా ఉండాలనేది ఆలోచన. తన ఫ్రెండ్స్ చెప్పినా తన కొలీగ్స్ చెప్పినా
తన స్కూల్ టీచర్స్ చెప్పిన అందరూ ఆ పాపను కోల్పోవడం అయితే దురదృష్టం. సో ఒక్కసారిగా అది విన్న తర్వాత ఎలా అనిపించింది అసలు తను లేరు మన మధ్య అని? అసలు అది అనిపించలేదు మేడం. చాలా రోజులు జరగలేదు, అక్కడే ఉంది. అట్లానే అనుకునే వాళ్ళం. ఒక 3-4 months వరకు అసలు అది లేదనే మాట నేను అంగీకరించలేకపోయాను. తర్వాత మన మధ్య ఉంది, ఎక్కడ లేదు. నిజంగా చాలా చిన్న వయసు మేడం తల్లి. చిన్న వయసులోనే అసలు తనని కోల్పోవడం నిజంగా చాలా బాధపడే విషయం. ఎందుకంటే 25 years మనం ఒక స్థాయిలోకి తీసుకెళ్ళాలని తీసుకొచ్చిన అమ్మాయి ఈ రోజు మన మధ్య లేకపోవడం అసలు చాలా బాధపడే విషయం. మరి ప్రియాంక కోసం మీరు ఇంత చేయడం అనేది ఒక పేరెంట్స్ గా గర్వంగా ఉంది మేడం. ఎందుకంటే చనిపోయిన తర్వాత కొన్ని రోజులు గుర్తుంటారు, మర్చిపోతారు. మర్చిపోకూడదని తీసుకున్నాను. మర్చిపోకూడదు, ఆ పేరు భూమి మీద వినపడకుండా పోయేది, అది బతికించుకోవాలనేది నా తపన. స్టిల్ ఇప్పటికీ అలానే కొంటారు. మరి మామూలుగా ఆశ్రమం అంటే ఎవరన్నా పెట్టి రన్ చేస్తూ ఉంటారు. బట్ మీరేంటి మేడం ఆశ్రమంలోనే మీరు కూడా ఇక్కడ నివసిస్తున్నారు, కారణం ఏంటి? ఇప్పుడు ఇక్కడ ఉండే వాళ్ళకి పిల్లలు లేరు, దూరంగా ఉన్నారు అన్న ఆలోచన రాకూడదు. మేమే వాళ్ళ పిల్లలం, వాళ్ళే మా పేరెంట్స్. నేను వాళ్ళ పాపగా ఉంటే నా బిడ్డ నేను ఎలా ఉన్నామో వాళ్ళతో అలా ఉండాలనేది ఫీల్. సో వాళ్ళు కూడా వాళ్ళ పిల్లల్ని అందరినీ మర్చిపోయి సో వాళ్ళకి దూరంగా అనేక కారణాల వల్ల ఇక్కడికి వస్తారు కాబట్టి సో ఆ ఫీల్ రాకూడదని మీరు ముందుకు రావడం అనేది నిజంగా మీకు ఎంత ఏం చేసినా రుణం తీర్చుకోలేరు అంటారు కదా, సో అది చెప్పొచ్చు మేడం. మరి ఈరోజు ప్రియాంక వాళ్ళ ఫ్రెండ్స్ ఎలా అంటున్నారు మేడం? అమ్మ ఫౌండేషన్ నడిపింది ప్రియాంక పేరు పైన, అప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఎలా రియాక్ట్ అవుతుంది? చాలా గ్రేట్. తనకి చేయాల్సిన పని. మా వాళ్ళందరూ పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లల కంటే తననే ఎక్కువ ప్రేమించే వాళ్ళు, ఇష్టపడేవాళ్ళు. ఫ్రెండ్స్ వాళ్ళ పేరెంట్స్ ఎంత బాగుంటే అంత మంది తనని ఇష్టపడుతూ ఉండేవాళ్ళు. వాళ్ళ పేరెంట్స్ ఇప్పుడు ఏమంటున్నారు మేడం? ఈ ఫౌండేషన్ పెట్టారు కదా, సో ఎప్పుడైనా మాట్లాడుతూ ఉంటారా? వస్తారు. అంటే అందరూ అదర్ స్టేట్స్ వాళ్ళు, హయ్యర్ ఎడ్యుకేషన్ కాబట్టి అట్లా ఉన్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళు, దగ్గరగా ఉన్న వాళ్ళు వస్తుంటారు. వాళ్ళు పాప ఇక్కడ ఉంది అని చూడడానికి వచ్చినట్లు వస్తారు. అవును అసలు ఇక్కడికి రాగానే అదే ఫీల్ వస్తుంది మేడం లోపలికి రాగానే. మరి మామూలుగా ఫౌండేషన్ నడపొచ్చు, మామూలుగా నార్మల్ ప్లేసెస్ లో పెట్టి నడపొచ్చు. మరి ఇలాంటి వెంటిలేషన్ ఇచ్చే ప్లేస్, ప్రకృతిగా వాతావరణం మంచిగా ఇచ్చే ప్లేసెస్, ఈ ప్లేస్ ఎందుకు పెట్టాలనుకున్నారు? ఆరోగ్యం మేడం. తను వైద్యం చేసేది, మనం కూడా ఆరోగ్యాన్ని ఇవ్వాలనేది ఆలోచన. వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు హ్యాపీగా ఉండాలి. వానప్రస్థ అంటే చివరి దశ, ఆ దశలో మనం వాళ్ళకి సంతోషాన్ని ఇవ్వాలి, ఆరోగ్యాన్ని, మెరుగైన ఆహారం ఇచ్చి నీట్గా ఉంచాలనేది మా ఆలోచన. అంత చిన్న వయసులో తనకు అలాంటి ఆలోచన, మీకు ఇలాంటి ఆలోచన, యాజ్ ఎ పేరెంట్స్ గా కూతురికి ఇలా చేస్తున్నారంటే మామూలు విషయం కాదు మేడం. నిజంగా చాలా గ్రేట్. సో ఈరోజు చూస్తున్నాము ఆ బాధ ఎలా ఉంటుందో. ఎందుకంటే తన గురించి చెప్తుంటేనే నాకే ఇంత బాధగా వేస్తుందంటే మరి తను ఎలా మేడం? తన స్కూల్ డేస్ లో కూడా అలానే ఉండిద్దా మంచిగా అన్నట్టు? టీచర్స్ అలా ఫస్ట్ నుంచి ఎడ్యుకేషన్ అంటే ఇష్టం, చాలా బ్రిలియంట్. 3rd yearకి LKG UKG అన్నీ అయిపోయింది. అందువల్లే MBBSకి ఇయర్ సరిపోలేదు. ఓకే, తనకి సరిపోలేదు కాబట్టి నలుగురికి హెల్ప్ చేయాలని చెప్పేసి ఇంకొక అమ్మాయికి లైఫ్ ఇచ్చింది. ఇప్పుడు తను ఎలా ఉన్నారు మేడం? బాగున్నారా? బెటర్. ఈ రోజు మీ అమ్మాయి లైఫ్ ఇవ్వబట్టే ఈ రోజు ఆ అమ్మాయి ఒక స్థాయిలో ఉంది. నిజంగా ప్రియాంక గారికి ఎంత చెప్పినా అసలు తను ఇప్పుడు నాకు అనిపిస్తుంది మన మధ్యలోనే ఉంది, మనతోనే ఉంది, మేము మాలోనే ఉంది, మాతోనే ఉంది అనే దాంతోనే అడుగులు వేస్తాం. లేదన్న ఫీల్ తెచ్చుకున్నప్పుడు దుఃఖం అనిపిస్తుంది. నన్ను చూసుకోండి మేడం, ఇప్పుడు నేనే మీ అమ్మాయిని అనుకోండి. థ్యాంక్ యూ. సెకండ్ ప్రియాంక అనుకోండి, నన్ను నాలెట్ చూసుకోండి. సో నిజంగా చాలా హ్యాపీగా ఉంది మేడం. ఇది పెట్టిన తర్వాత ఈ ఆలోచనతోనే నేనైతే లేచాను. సూపర్ మేడం. ఒక లేడీగా ఎవరు రారు ముందుకి, చాలా సపోర్ట్ చేశారు మేడం మీరు ఇలా చెప్పిన తర్వాత. ఆయన ఆలోచన ఇది, నేను లేయాలంటే తనకు ఒక ఆలోచన చేయాలి. తనేం చేయలేరు కదా, అంటే మీరు కొంచెం డిప్రెషన్లోకి అలా వెళ్ళిపోవచ్చు. అలా పోకుండా నేను బాగుండాలనేసి ఆయన ఆలోచన చేశాను.
అసలు ఎలా మేడం ఇంకా ఆలోచన నిజంగా సార్ నిజంగా చాలా గ్రేట్. తను ఇప్పుడు ఎలా రియాక్ట్ అవుతున్నారు మేడం? మేము హ్యాపీగా ఉంటే ఆయన హ్యాపీగా ఉంటారు. సార్ కూడా నిజంగా ఎక్కడ ఉంటారు మేడం? ఇక్కడే ఉంటారు సార్? ఇక్కడే ఉంటారు, కానీ ఇది చేయాలంటే కంపల్సరీ వర్క్ చేయాల్సిందే కదా. తను వర్క్ చేస్తూ ఆ వర్క్ వచ్చిన అమౌంట్ తో ఈడ సేవ చేయడం అనేది మామూలు విషయం కాదు ఈ రోజు. అదే ఇప్పుడు తనకు చేయకుండా తను కూడా రెస్ట్ తీసుకోవచ్చు, కానీ బట్ పాప ఉండుంటే ఒక పేరెంట్ గా మేము ఏం చేస్తాము, పెళ్లి చేస్తాము, హాస్పిటల్ కట్టిస్తాం, ఇంకా తన అవసరాలకు ఎంతో సంపాదిస్తాం, ఇస్తాం. లేదని ఆగిపోకుండా కంటిన్యూ చేయడం, ఆమె ఉంది ఆమె కోసమే ఈ పని చేస్తున్నాం అన్న ఆలోచనతో కష్టపడి ఇలా చేస్తున్నాం. సో ఆ నవ్వు వెనక ఎంతో బాధ ఉంది మేడం, కానీ ఆ బాధని దాచుకొని నవ్వుతూ మీరు ఇలా ఆపుకుంటూ ఆ బాధను ఆపుకుంటూ మాట్లాడడం మామూలు విషయం కాదు. నిజంగా మీకు ఒక మాటలో చెప్పాలంటే ఏమి ఇచ్చినా రుణం తీర్చుకోలేము మేడం, ఎందుకంటే ఇలాంటి సేవ అనేది మీరు పెట్టడం నిజంగా చాలా. పాప కోసం ఏం చేయాలనుకోనింది వచ్చిందో వెళ్ళిపోయింది, మాకు ఇది చేయాలనిపించింది, మేము చేస్తున్నాం. మంచి చేస్తున్నాం, దేవుడు సహకరిస్తున్నాడు అంతే మేడం. మరి ఈ ఆశ్రమం నడపడానికి మొత్తం ఎన్ని ఎకరాలు ఇక్కడ ల్యాండ్ తీసుకున్నారు? ఇది దాదాపు 2 ఎకరాలు ఉంటుంది మేడం. ఓకే, ఈ 2 ఎకరాల్లో మీరు కలిసి ఉంటూ ఆశ్రమం నడుపుతూ ఇలా మెయింటైన్ చేస్తూ బ్యాక్ సైడ్ ఇంకొక ఎకరా తీసుకున్నాము, అది దానిలో గోశాల ఉంది, దీనికోసమే పెట్టాము. దీనికోసమే ఏ విధంగా మేడం? అంటే పెద్దవాళ్ళు ఇక్కడ ఉన్నప్పుడు గో పూజలు జరుపుతారు కదా, మంచి జరుగుతుంది, వాళ్ళకి ఆయుష్ పెరుగుతుంది, ప్లస్ మనకి డైరీ ఫామ్ నుంచి వాళ్ళందరికి కావాల్సిన మిల్క్ వస్తుంది. అన్ని స్వచ్ఛమైనవే అందించాలి, ఆరోగ్యకరంగా ఉండాలని చెప్పేసి ఈ విధంగా ప్లాన్ చేశారు. వైద్యాన్ని ఇచ్చి చూసుకునేది ఇప్పుడు మాకు చేతనైంది ఇది. సో మీరు ఆరోగ్యకరమైన ఫుడ్ని ఇచ్చి వీళ్ళకి లైఫ్ ఇస్తున్నారు. సో మొత్తం క్రెడిట్ అంతా ప్రియాంక. ఈరోజు ప్రియాంక కోసం మీరు ఇలా నడుపుతున్నారు. నిజంగా ప్రియాంక గారికి పైనుంచి చూస్తూ ఉంటారు మేడం, మన దగ్గరే ఉంటూ మన చుట్టూ తిరుగుతూ మన దగ్గరే ఉన్నట్టు అనిపిస్తుంది. ఆమె ఇచ్చే ధైర్యమే అనుకోవడమే, మేమైతే అంతే అనుకుంటాం. చిన్న వయసులోనే మీకు ధైర్యం ఇచ్చింది మేడం మీ అమ్మాయి. ఇంటర్లోనే ఒక అమ్మాయికి ఒక లైఫ్ ఇచ్చిందంటే మామూలు విషయం కాదు మేడం. ఆ రోజు నుంచి అంత చిన్న వయసులో నుంచే హెల్పింగ్ నేచర్ అనేది ఉందంటే ఈరోజు ఆ హెల్పింగ్ నేచరే 10 మందికి చూసుకునే విధంగా ఈ యొక్క ఆశ్రమాన్ని నడిపే ఆలోచన మీకు వచ్చింది. నిజంగా కాలేజ్ లో ఉన్నప్పుడు ఇప్పుడు ఈ ప్రైవేట్ కార్పొరేట్ లో ఫీజులు కట్టలేకపోయినా ఎగ్జామ్స్ ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతుంటారు, ఎందుకు ఇవ్వరు, నేను ఇప్పిస్తా, అట్లా అంతా ఫ్రెండ్స్ కి అంతా హెల్ప్ చేస్తూ ఉండేది. ఇది ఇంట్రెస్ట్లు వేస్తారా అంటే ఇది ఏమన్నా ఫైనాన్స్ కంపెనీనా, ఇదేమన్నా కాలేజీనా, అట్లా ప్రిన్సిపల్ని అడగడం, కొంచెం ధైర్యంగా ముందుకు వెళ్ళేది. మీరు ఇంత సెన్సిటివ్ గా ఉంటున్నారు కదా మేడం. సెన్సిటివ్ అయినా ఆమె ఆలోచనలు వేరు. తనే అడిగింది ఇంట్రెస్ట్ వేస్తే ప్రిన్సిపల్ గారిని, ఇదేమన్నా ఫైనాన్స్ కంపెనీయా ఇంట్రెస్ట్ వేయడానికి సార్ అంటే ఆయన నవ్వి ఇంట్రెస్ట్ తీసేశారు. సో అంత బాగా చేస్తూ ఉండేవాళ్ళు. పిల్లలందరికీ కూడా అంటే జూనియర్స్ అట్లా ఉంటారు కదా, ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళు, అక్కడ అందరూ అన్ని స్టేట్స్ వాళ్ళు ఉంటారు, కానీ తెలుగు పిల్లలు తక్కువ మంది ఉంటారు, అందరికీ హెల్ప్ చేస్తూ ఉండేది అక్కడ కూడా. నిజంగా చాలా గ్రేట్. ఇప్పుడు కాలేజ్ అంటే ఇంట్లో ఉన్న టైం కంటే తను అక్కడ ఉన్న టైమే ఎక్కువ. 10th క్లాస్ వరకు అంటే చిన్న పిల్లలాగా, పెద్ద ఇంటర్ అయిపోయిన తర్వాత 6 years అయిపోయి పీజీలో జాయిన్ అయ్యేటప్పుడు ఇలా జరిగింది. మామూలుగా ప్రియాంక గారు కాలేజ్ అయిపోయిన తర్వాత కానీ ఇంటి దగ్గర కానీ, సో ఒకవేళ మొత్తం ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యి తను ఒక ఆఫీస్ రన్ చేయాలనుకున్నారు కదా, అది సామాన్యులకు ఫ్రీగా చేయాలనుకున్నారా? లేకపోతే వైద్య అనేది అది దేవునితో సమానం, తనకి ఎంత చేతనైతే అంత చేయడానికి ఆమె సిద్ధమే. ఇదే చేయాలి ఇంతే చేయాలి అనేది లిమిట్ లేదు. సో ఇదే అంటారేమో మేడం, దేవుడు మంచి వాళ్ళని భూమిని ఉంచారేమో. సో తొందరగా ఎంత మంచిగా చేస్తే అంత తొందరగా దేవుడు నువ్వు ఉండొద్దు భూమి మీద, నా దగ్గరికి వచ్చేసి అని తీసుకెళ్తారేమో. అందులో ఈరోజు ప్రియాంక మనలో లేకపోవడం నిజంగా చాలా బాధాకరమైన విషయం. సో మరి ఈరోజు ఒకసారి మనం ఫౌండేషన్ మొత్తం చూపిస్తాం. నిజంగా మీరు పెట్టడం అనేది, మీరు ఇప్పుడు వీడియో చూసే వాళ్ళు కూడా మేడం
మీకోసం వస్తారు మేడం, మీకెవరు లేరు, మేము ఉన్నామని చెప్పి మీకోసం వచ్చే విధంగా వస్తారు, ఉన్నారు. సో మేము ఎప్పుడు ఉంటాం, నేను కూడా మీ అమ్మాయినే. సో అలానే చూసుకోండి, ఏమీ అడగదు. ఓకేనా మేడం? ఓకే. సో మనమైతే ఇప్పుడు వీటన్నిటి గురించి తెలుసుకున్నాం కదా. రూమ్స్ ఎలా ఉంటాయి, సో ఇక్కడ ఒక హౌస్ ఉంటుంది, అందరూ ఒకే ప్లేస్ లో తింటారు. సో విడిగా నిద్రపోవడానికి బెడ్రూమ్స్ ఉంటాయి కదా, సో బెడ్రూమ్స్ లాగే ఉంటాయి, మొత్తం అంతా బయట ఉంటుంది. సో అందరు కలిసి కట్టిగానే ఉంటారు. మరి వాటి గురించి క్లియర్ గా చూద్దాం పదండి. సో మనమైతే ఇప్పుడు ఈ ఆశ్రమం పెట్టడానికి బలమైన కారణం ఏంటో మనం మేడం మాటలైతే తెలుసుకున్నాం. మరి ఈ ఆశ్రమం యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంటుంది ఏంటి, సో క్లియర్ గా ఇప్పుడు మేడం అయితే మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. ఒకసారి మేడం దీని గురించి ఒకసారి చెప్పరా? ఇక్కడ ఈ లాన్ అనేది పాప స్టాచ్యూ వస్తుంది అక్కడ వస్తుందా? ఓకే. అది ఇంకా టైం పడుతుంది. సో ఇనాగ్రేషన్ కి ఇవ్వలేదు వాళ్ళు. అవును. నెక్స్ట్ ఫస్ట్ యానివర్సరీ కింద ఓ సో అప్పటికి కంప్లీట్ అవుతుంది. అంటే రాగానే స్టార్టింగ్ కనిపిస్తుంది. ఓకే. ఇంకా అక్కడ కొంచెం ప్లేస్ ఎప్పుడు నీట్ గా గ్రీన్ గా ఉంటుందని చెప్పి ఇది సో ఈ విధంగా ఇక్కడే కాదు, సో మొత్తం స్టార్టింగ్ నుంచి మొత్తం గ్రీనరీతోనే ఉంది కదా మేడం. అక్కడ ఎంత మొక్కలు పెంచాలి, పెద్దవాళ్ళు కూర్చోవడానికి అంతా పార్కింగ్ లాగా ఏర్పాటు చేస్తారు. సో ఇంకా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. చిన్న టెంపుల్ కూడా ఉంది దాంట్లో, ప్లాన్ టెంపుల్ కూడా. ఓకే. సో ప్రెజెంట్ ఏంటంటే ఇది క్లియర్ చేశారు, ఇప్పుడు జాయిన్ అవుతే తర్వాత వాళ్ళకి కంప్లీట్ అవుతుంది. ఓకే. ఒక గణపతి టెంపుల్, వీళ్ళు కూర్చోవడానికి ఈవినింగ్ టైమింగ్స్ లో అక్కడ కూడా కొన్ని మొక్కలు వస్తాయి పెద్దవి. ఓకే. పార్కింగ్ లాగా ఇస్తారు. సో మొత్తం ఎంత మంది ఉండొచ్చు మేడం సుమారుగా ఇందులో? 60 members ఆర్ 50. ఓ సో అంతమంది ఉండొచ్చు. అంటే ఎలా రూమ్స్ ఎలా ఉంటాయి ఒకసారి చూపిస్తారా? ఓకే చూద్దాం. ఇది స్టార్టింగ్ రూమా మేడం? ఏంటి ఇది? మెడిటేషన్ హాల్. ఓకే, మెడిటేషన్ హాల్. ఇంకా వర్క్ ఏం కంప్లీట్ కాలేదు. ఓకే, ఇప్పుడే మొదలు పెడుతున్నారు. సో బర్త్డే అనేసి మొన్న 9th ఓపెనింగ్ అని పెట్టాము. ఓకే. అంటే ఇయర్ యానివర్సరీ బర్త్డే రెండు ఒకేసారి వస్తే గ్రాండ్ సెలబ్రేషన్ చేయొచ్చు అని చెప్పేసి, సో లైఫ్ లాంగ్ మేము ఉన్నా లేకపోయినా ఆ బర్త్డేని కంటిన్యూ అవుతూ ఉండొచ్చు అని చెప్పేసి ఈ విధంగా ప్లాన్ చేశారు. సో ఇంకా ఇన్కంప్లీట్స్ ఉన్నాయి. ఓకే, చిన్నవే కదా. ఓకే, సో చిన్నవే కంప్లీట్ అయినాయి కానీ బాగానే ఉండింది. ఓకే. సో పాప వాళ్ళ బర్త్డే కాబట్టి ఓపెన్ చేశారు, బట్ ఇంకా వర్క్స్ చిన్నవే ఉన్నాయి. సో అవి కూడా గ్రీనరీ ఇలా కొంచెం ఈ మెడిటేషన్ క్లాసెస్ రూమ్స్ కానీ కొంచెం డిజైన్ చేస్తున్నారు. సో ఓవరాల్ గా కంప్లీట్ అవుతుంది జాయిన్ అయ్యే లోపు, అంతే కదా మేడం? సో నెక్స్ట్ రూమ్స్ చూద్దాం మనం. ఇక్కడ మన దగ్గర షేరింగ్ రూమ్స్ ఉన్నాయి కదా, మన ఏ విధంగా షేరింగ్ ఉంది ఇక్కడ? సింగిల్, డబుల్, ట్రిపుల్. ఓకే. సో అలా కూడా ఉన్నాయి ఒక వాళ్ళకి నచ్చిన విధంగా. ఓకే, బట్ ఈ రూమ్ ట్రిపుల్ షేరింగ్. ఓకే. సో మనమైతే త్రిబుల్ షేరింగ్ రూమ్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ చూడగానే దూరంగా బెడ్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అంటే ఒకరికి ఇబ్బంది లేకుండా పెద్ద రూమ్ లో 3 beds ని ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ కూర్చొని పెద్దవాళ్ళు మీకు తెలిసిందేగా, ఇలా కూర్చొని కాసేపు అలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఎప్పుడు పెద్దవాళ్ళంటే ఏదో ఒకటి చెప్పుకుంటూ ఉంటారు కదా. సో ఈ విధంగా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒక్కసారిగా మీరు ఇటు సైడ్ రాగానే ఇక్కడ కబోర్డ్స్ అన్నమాట. సో ఎవరికి వాళ్ళ ర్యాక్స్ ఇచ్చారనమాట, ఇబ్బంది లేకుండా ఇలా కబోర్డ్స్ ఇచ్చారు వాళ్ళు సర్దుకోవడానికి. కబోర్డ్స్ అయిపోయిన తర్వాత అటాచ్ వాష్రూమ్, ఎందుకంటే పెద్దవాళ్ళు సో మనలాగా బయటికి అన్నిటికి వెళ్ళలేరు కాబట్టి వాళ్ళకైతే రూమ్ లోనే అటాచ్ బాత్రూమ్ ఇచ్చారు. వాళ్ళకి తగ్గట్టుగా డిజైన్ చేయడం అయితే జరిగింది వాష్రూమ్ కూడా. సో అదే విధంగా ఇక్కడ చూడండి కర్టన్ ఎలా వస్తుంది అంటే గాలి ఆ విధంగా ఉంది. వెంటిలేషన్ మెయిన్ ఇంపార్టెంట్ కదా. సో మనకి ఇక్కడ చూడగానే వెంటిలేషన్ ఎలా ఉందంటే బయట ఆ పొలాలు, సో దూరంగా ఒక విలేజ్, చుట్టూ గ్రీనరీ, సో గాలి ఇక్కడ నుంచి ఉంటేనే ఇంత బాగా వస్తుందంటే మరి వెంటిలేషన్ ఆ విధంగా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు వీళ్ళకి కావాల్సింది కూడా ఇదే కదా. సో ఈ విధంగా ఉంది. ఒకసారి 2 షేరింగ్ ఎలా ఉందో చూద్దాం పదండి. సో ఇదైతే 2 షేరింగ్ అంతేనా మేడం? ఓకే, 2 షేరింగ్ బెడ్స్ ఈ విధంగా పక్కన అనమాట. లేకపోతే ఒక మాటలో చెప్పాలంటే ఇప్పుడు ఉన్న వాళ్ళు యుఎస్ వెళ్తుంటారు, వాళ్ళు చదువుకొని జాబ్ చేస్తూ యుఎస్ లో ఉంటారు. వాళ్ళ పిల్లలు వాళ్ళ పెద్దవాళ్ళు ఏంటంటే కొంచెం పెద్దగా అవుతారు వాళ్ళ పేరెంట్స్. అలాంటి వాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేరు. అలాంటి వాళ్ళకి హస్బెండ్ వైఫ్ ఉండొచ్చు అనమాట. ప్రశాంతంగా ఇద్దరు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ప్రశాంతంగా వెళ్ళి తిని బయట కూర్చుని అందరితో మాట్లాడుకుని వాళ్ళ పిల్లలతో ఫోన్ మాట్లాడుకోవచ్చు. సో ఆ విధంగా 2 షేరింగ్ అనేది ఈ విధంగా ఉంది. సేమ్ అటాచ్ బాత్రూమ్, అక్కడ కబోర్డ్స్ ఉన్నాయి. ఇక్కడ చూస్తే సేమ్ ఇదే విధంగా వీళ్ళకి కూడా అటాచ్ బాత్రూమ్, కానీ లెంత్ మాత్రం కొంచెం తక్కువ ఉంది, అది ఎక్కువ ఉంటుంది 3 షేరింగ్ కాబట్టి. సో ఇది దీనికి తగ్గట్టు లెంత్ ఉంది.
ఫ్రీగా ఉంది రూమ్. సో ఇక్కడ కూడా సేమ్ వాష్రూమ్ అన్నమాట, వీళ్ళకి తగ్గట్టు వాష్రూమ్ ఇచ్చారు. సో వెంటిలేషన్ కూడా ఈ విధంగా గ్రీనరీ నుంచి మంచిగా ప్రశాంతంగా గాలి రావడానికి. అదే విధంగా దోమలు మీకేమన్నా మంచిగా కావాలనుకుంటే ఇలా తీసుకోవచ్చు. సో ఇంకా బాగా వెంటిలేషన్ వస్తుంది. సో ఇక్కడ ఉండగానే ఎంత పెద్ద గాలి వస్తుంది చూసారా. ఒకవేళ దోమలు వస్తాయి అన్నగా కూడా ఇలా కూడా వేసుకొని సో గాలిని ఆహ్వాదిస్తూ ఎంజాయ్ చేయొచ్చు. సో ఈ విధంగా వెంటిలేషన్ అనేది ఇక్కడ ఉంది. సేమ్ ఇందాక మనం అక్కడైతే ఎలా కబోర్డ్స్ చూపించాము, సో ఈ విధంగా ఇక్కడైతే కబోర్డ్స్ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు సింగిల్ షేరింగ్ ఎలా ఉంటుందో దాని గురించి కూడా మనం చూద్దాం. సో మనమైతే ఇప్పుడు సింగిల్ షేరింగ్ రూమ్ దగ్గరికి అయితే వచ్చేసాం. సో ఇదన్నమాట. సో సింగిల్ గా కొంతమంది సింగిల్ గా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి అనుకుంటారు కదా. సో అలాంటి వాళ్ళకి సింగిల్ రూమ్. సో రూమ్ అయితే పెద్దగానే ఉంటుంది, మీరంతా ఇది చూస్తూ ఉంటారు. సో మీకేమన్నా కావాల్సిన వస్తువులు ఏమైనా తెచ్చుకొని పెట్టుకోవాలనుకున్నా పెట్టుకోవచ్చు. సో ఇంకొకటి అండి, ప్రతి రూమ్ లో టీవీ ఉంటుంది. సో మీ విషయం చెప్పలేదు కదా, ప్రతి రూమ్ లో టీవీ ఉంటుంది. ఏంది 2 షేరింగ్ లో, సింగిల్ షేరింగ్ లో, 3 షేరింగ్ లో, సో అన్ని షేరింగ్ లో కూడా టీవీ అయితే ఉంటుంది. సో ఏసీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. కానీ ఇక్కడ జాయిన్ అయిన తర్వాత కొంతమందికి ఏసీ కావాలని అడుగుతారు కదా, అలాంటి వాళ్ళకైతే ఏసీ పెడతారంట. సో ఏసీ వద్దన్న వాళ్ళకైతే సో ఏసీ లేకుండా ఇస్తారు. సో వీళ్ళకైతే సింగిల్ కబోర్డ్స్ అన్నమాట, ఇలా కబోర్డ్స్ అయితే ఇస్తున్నారు. సో కింద కూడా ఉన్నమాట, వాళ్ళకి కావాల్సిన వస్తువులన్నీ పెట్టుకోవచ్చు. సో ఇక్కడ చాలా ఓపెన్ ప్లేస్ ఉంది కాబట్టి వాళ్ళకి తగ్గట్టు ఏమన్నా సోఫా కానీ చైర్స్ కానీ వాళ్ళు ఏమైనా తెచ్చుకుని వేసుకోవచ్చు. సో అదేవిధంగా ఫ్యాన్స్ కూడా 2 ఉన్నాయి. వీళ్ళకి కూడా సపరేట్ గా వాష్రూమ్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో వాళ్ళకి తగ్గట్టు అంటే పెద్ద వాళ్ళకి తగ్గట్టు వాష్రూమ్స్. సో మెయిన్ వెంటిలేషన్ కదండి. సో వెంటిలేషన్ అయితే ఈ విధంగా ఉంటుంది ప్రతి ఒక్క రూమ్ కి. సో కర్టన్స్ అన్ని వాళ్ళే తెచ్చేస్తారు. సో మీకు ఏసీ కావాలనుకుంటే ఏసీ బిగించుకోవచ్చు. సో ఏసీ అవసరం లేకపోతే ఓకే. సో కానీ సింగిల్ షేరింగ్ కూడా ఇంత ప్రశాంతంగా హోటల్లో లగ్జరీ లైఫ్ ఉండే విధంగా నేనైతే ఎక్కడా చూడలేదు. సో ఇవన్నీ చూసిన తర్వాత హోటల్లో ఉంటుంది లగ్జరీ లైఫ్ ఎలా ఉంటుంది. సో బెడ్రూమ్కి వెళ్ళగానే ఒక్కసారిగా వావ్ అనిపిస్తుంది కదా, అలానే ఈ రూమ్కి రాగానే వావ్ అనిపించింది అనమాట. సో చాలా ప్రశాంతంగా ఉండొచ్చు, హస్బెండ్ వైఫ్ ఉండొచ్చు, సింగిల్ గా ఉండొచ్చు, 3 షేరింగ్ ఫ్యామిలీ రావచ్చు. సో ఇంకొక ప్లేస్ లో అయితే పెద్ద హాల్ ఉంది. సో ఎంత మంది అయినా ఉండొచ్చు, ఒక 10 మెంబర్స్ మాక్సిమం 10 మెంబర్స్. సో దాన్ని కూడా మనం చూపిస్తాము. ప్రజెంట్ అయితే సింగిల్ షేరింగ్ అయితే ఈ విధంగా ఉంది. ఇక్కడ మీరు చూడండి, ఇవి గమనించిన తర్వాత టైల్స్ కూడా పెద్దవాళ్ళు కాబట్టి సో జారకుండా ఇబ్బంది లేకుండా కూడా చాలా కేర్ గా అయితే టైల్స్ కూడా మంచి వేయడం జరిగింది. అదే విధంగా ఇక్కడ వాక్ చేస్తూ ఉంటే అటొక బెడ్రూమ్ ఇటొక బెడ్రూమ్ చూస్తూ ఉంటే ఒక హోటల్లో ఎలా ఉంటుంది. సో అటొక బెడ్రూమ్ ఇటొక బెడ్రూమ్ లగ్జరీ లైఫ్ ఉంటుంది కదా. సో ఆ విధంగా అయితే ఉంటుంది. సో ఇక్కడ నుంచి రాగానే పక్కనే డైనింగ్ హాల్ ఉంటుంది అనమాట. సో ఇంకా బయటికి రాగానే మెయిన్ ఇప్పుడు ఫుడ్ అనమాట, డైనింగ్ హాల్. అది చాలా ప్రశాంతంగా ఉండాలి. సో అదే ఇక్కడైతే ఒక హోటల్కి వెళ్ళి మనం ఎలా అయితే కూర్చుని ప్రశాంతంగా తింటామో సో ఆ విధంగా డైనింగ్ హాల్ అయితే ఉంటుంది. సో ఈ విధంగా చైర్స్, టేబుల్స్ ఇవన్నీ మనం రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు తింటూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటాం సరదాగా. సో అలాంటి ప్లేస్ ని అయితే ఇక్కడ ఇస్తుంది. సో అదే విధంగా ఇక్కడ ఈ డైనింగ్ హాల్లో ఇలా కూర్చొని పెద్దవాళ్ళు ఇలా మాట్లాడుకుంటూ వాళ్ళకి నచ్చిన ఫుడ్ ని ఎంజాయ్ చేస్తూ, పక్కనే ఓపెన్ కిచెన్ అనమాట. సో ఆ కిచెన్ లో అక్కడ వండుతూ ఉంటే లైవ్ లో సో ఆ ఫుడ్ ని తీసుకొచ్చి ఇక్కడ మనకి లైవ్ లో పెడతారనమాట. సో వాళ్ళే సర్వీస్ చేస్తారు. ఆ సర్వీస్ చేసింది మనం ప్రశాంతంగా కూర్చొని ఇక్కడ ఎంజాయ్ చేస్తూ తినొచ్చు అనమాట. సో ఇక్కడ కూర్చొని నేనైతే హోటల్కి వచ్చానా, రెస్టారెంట్కి వచ్చానా, లేకపోతే ఆశ్రమంకి వచ్చానా, లేకపోతే అసలు నాకేం అర్థం కావట్లేదు. ఈ ఆశ్రమంలో ఇంత మంచిగా ప్రొవైడ్ చేయడం అనేది మామూలు విషయం కాదు. సో ఇక్కడ కూర్చున్న తర్వాత నేను ఒక రెస్టారెంట్కి వచ్చి భోజనం చేస్తున్నంత ఫీల్ వస్తుంది అనమాట. ఇలాంటి ఫీల్ ఎక్కడైనా వస్తారా, అసలు ఇస్తారా? ఇవ్వరు. సో అలాంటిది మన ఆశ్రమంలోనే మాత్రమే అలాంటి ఫీల్ ఇస్తారు. అదే విధంగా ఓపెన్ కిచెన్. సో మన ఇంట్లో ఓపెన్ కిచెన్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. సో ఆ విధంగా ఇక్కడైతే ఓపెన్ కిచెన్. సో మనం ఇంట్లో అయితే ఎలా కుక్ చేసుకుంటామో మన ముందు లైవ్ లో కుక్ చేస్తూ మేడం వాళ్ళు ఇస్తారనమాట. సో ఇదేనండి ఓపెన్ కిచెన్. సో ఇప్పుడు జనరేషన్ వాళ్ళందరికీ ఓపెన్ కిచెన్ అంటే చాలా ఇష్టం. సో ఇలా ఓపెన్ కిచెన్ ఉంటుంది. వీళ్ళంతా ఇక్కడ కుక్ చేస్తారనమాట. ఈ ప్లేస్ లో లైవ్ లో మనకు కావాల్సిన దోశలు కానీ ఇడ్లీ కానీ అన్ని వేసి అక్కడ సర్వీస్ చేస్తారు. అదే విధంగా ఇక్కడ అంతా ఓపెన్ అన్నమాట. ఎందుకంటే సో వాళ్ళు చూస్తూనే లైవ్ లో వండుతారనమాట. ఎలా ఉంటుంది ఏంటి చూడాలి కాబట్టి సో పెద్దవాళ్ళకి నచ్చిన విధంగా వాళ్ళకి తగ్గట్టు కుక్ చేసి అయితే వాళ్ళు సర్వీస్ చేయడానికి అయితే ప్రిఫరెన్స్ ఇస్తారని చెప్పేసి అంటూ ఉన్నారు. సో ఈ విధంగా ఇక్కడ కుక్ చేసే వాళ్ళు ఉంటారు, ఈ విధంగా కుక్ చేస్తారు.
సో ఒక్కసారిగా ఓపెన్ కిచెన్ చూడగానే మొత్తం ఓవరాల్ గా ఇక్కడ ఉన్న అన్ని సౌకర్యాలు అన్ని చూడగానే సో నాకైతే హోమ్ ఫీల్ ఇస్తుంది. ఒక రెస్టారెంట్ గుర్తొస్తుంది, హోటల్ గుర్తొస్తుంది, హోమ్ ఫీల్. అలానే వాటర్ కోసం కూడా ఇక్కడ మిషన్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. సో ఎలాంటి ఇబ్బంది లేకుండా కూలింగ్ వాటర్ తాగాలనుకున్న వాళ్ళు కూలింగ్ వాటర్, సో కూలింగ్ వాటర్ అవసరం లేని వాళ్ళకి కూడా కూలింగ్ వాటర్, సో ఈ విధంగా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అలానే పెద్దవాళ్ళు ఇక్కడికి వచ్చి మెయిన్, సో ఇప్పుడున్న పెద్దవాళ్ళు ఏంటంటే న్యూస్ చదవాలి. సో అలాంటి వాళ్ళకి ఈ సోఫాలు అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది కూడా డైనింగ్ హాల్లో ఇలా కూర్చొని ప్రశాంతంగా, ఇంకా పెద్దవాళ్ళు అంటే ఏంటి న్యూస్ చదవాలి కదా, అసలు న్యూస్ చదవకపోతే వాళ్ళకి అసలు మైండ్ లో ఏం జరుగుతుంది బయట అని చెప్పేసి ఒక ఆరాట పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం పేపర్ ను కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. న్యూస్ పేపర్ చదువుకోవచ్చు, ప్రశాంతంగా కూర్చోవచ్చు. మరి కొంతమంది ఉంటారు నేను సింగిల్ గానే కూర్చొని చదువుకోవాలని చెప్పేసి పెద్దవాళ్ళు, సో అలాంటి వాళ్ళ కోసం అయితే సింగిల్ సోఫా ఇలా కూర్చొని మంచిగా న్యూస్ పేపర్ చదువుకొని సో ఎంజాయ్ చేయొచ్చు. అలానే ఇక్కడ కూడా వెంటిలేషన్ చూడండి, ఇటొక గేటు ఇటొక తలుపు అన్నమాట. సో ఇక్కడ నుంచి ఒక గ్రీనరీ, ఇటు నుంచి చూస్తే ఒక గ్రీనరీ. సో ఓవరాల్ గా మొత్తం వెంటిలేషన్ ఇస్తూ ఇలా బయటికి వస్తే ఇంకా మొత్తం ప్రపంచాన్ని మర్చిపోయేంత వాతావరణం అన్నమాట. సో గ్రీనరీ మొత్తం ఈ విధంగా ఉంటుంది. సో లోపల నుంచి బయటికి రాగానే చుట్టూ వెంటిలేషన్ అన్నమాట. సో ఇంకా బయటికి రాగానే మొత్తం వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది, ప్రకృతి అందాలు. సో ఎక్కువ మ్యాక్సిమం వాళ్ళు ఎక్కడే వచ్చి కూర్చుంటారు. సో ఇప్పటికి కూడా ఇంత బాగా గాలి వస్తుందంటే మామూలు విషయం కాదు. సో ఈ విధంగా గ్రీనరీ మొత్తం ఇలా డిజైన్ చేయడం జరిగింది. సో ఓవరాల్ గా ఇదంతా చూసిన తర్వాత ఒక హోమే అండి. సో కంప్లీట్ హోమ్ అన్నమాట. మనం ఇంట్లో ఎలా అయితే ఉంటాం అలా ఉంటుంది. సో ఇక్కడైతే పల్లెటూరుని తలపిస్తుంది అనమాట. అంటే పల్లెటూరుని మనకి మళ్ళీ గుర్తు చేస్తుంది ఈ వాతావరణం. సో ఇంత బాగుంటుంది. సో ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేసి మొత్తం చూపించాం కదా, మళ్ళీ ఇక్కడికి వచ్చాం అనమాట. సో ప్రెజెంట్ అయితే ఈ విధంగా ఉంది. సో ఇంకొకసారి దీని గురించి మేడం మాటలు కూడా తెలుసుకుందాం. చూసారు కదండి, డాక్టర్ లక్ష్మీ ప్రియాంక ఫౌండేషన్ గురించి చెప్పాలంటే అసలు 2 మాటలు కూడా సరిపోవు. ఇక్కడ వెంటిలేషన్ కానించి, ఫుడ్ కానించి, డైనింగ్ హాల్ చూస్తే ఒక హోటల్ రేంజ్ గా అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అదే విధంగా రూమ్స్ విషయంకి వచ్చేలకే సింగిల్ షేరింగ్, డబుల్ షేరింగ్, త్రిబుల్ షేరింగ్ మీకు ఏ విధంగా కావాలో ఆ షేరింగ్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అదే విధంగా ప్రతి ఒక్క రూమ్ కి టీవీని కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అదే విధంగా ఏసీ కావాలన్న వాళ్ళకి ఏసీ కూడా. సో ఎక్కడ ఏ రూమ్ చూసే వెంటిలేషన్ అనేది సూపర్ గా ఉంది. సో వాష్రూమ్స్ కూడా అటాచ్ ఇచ్చారు. ఆ రూమ్స్ కూడా ఒక హోటల్ ఫీల్ వస్తుంది అనమాట. లగ్జరీ హోటల్ ఉంటుంది కదా, సో ఆ ఫీల్ వస్తుంది. అదే విధంగా చుట్టూ గ్రీనరీ, గోశాలం, ఆవులతో వచ్చిన పాలు, పెరుగు, సో ఆరోగ్యానికి ఎంత మంచిది. సో ఆరోగ్యం కోసమే ఈ ఆశ్రమం నిర్మించారు కాబట్టి ఆరోగ్యానికి సంబంధించిన మొత్తం అయితే ఇక్కడ ప్రొవైడ్ అయితే చేయడం జరిగింది. మెడిటేషన్ హాల్ కూడా అండి. సో ఇక్కడ పెద్దవాళ్ళకి మెడిటేషన్ హాల్ కూడా, అదే విధంగా బయట కూర్చోడానికి గ్రీనరీ, ఈ విధంగా ఒక పార్క్ ఫీడ్ ఇచ్చే విధంగా అయితే ఏర్పాటు చేయడం జరిగింది. చుట్టూ ఆక్సిజన్ ఇచ్చే చెట్లని, అదే విధంగా ఫ్రూట్స్, వెజిటేబుల్స్ వాటిని కూడా ఇక్కడ వేయడం జరిగింది. సో ఊరికి చివర ఇంత ప్రశాంతంగా అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్కసారిగా మీ ఒక్క మాటలో చెప్పాలంటే నేను ఇందాకలే చెప్పాను, ఇది ఆశ్రమమా లేకపోతే ఒక అద్భుతమైన ప్లేసా అనే విధంగా అయితే ఇక్కడ ఉంది. సో ఒక్క విషయం చెప్పాలంటే మన ప్రకాశం జిల్లాలోనే ఒంగోలుకి దగ్గర సూర్యరెడ్డిపాలెం గ్రామం పక్కనే ఉంటుందన్నమాట. సో మనమైతే నెంబర్ మెన్షన్ చేస్తాం. ఆ నెంబర్ కానీ మీరు కాల్ చేసినట్లయితే సో వీళ్ళు మీకు రెస్పాండ్ అవుతారు. సో అంటే ఉర్దూలు కాబట్టి వాళ్ళు మీరు కాల్ చేసినట్లయితే కంపల్సరీ రెస్పాండ్ అవుతారు. సో మీరు మాత్రం ఇక్కడికి వచ్చి జాయిన్ అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఎందుకంటే ఇంత మంచి ప్లేస్ అయితే మీకు ఎవరు ప్రొవైడ్ చేయరు. సో సేవా భావనతో ముందుకు వచ్చి ఇంత మంచిగా కల్పించడం అనేది నేను మన ప్రకాశం జిల్లాలోనే ఎక్కడ చూడలేదు. సో మీకు కావాలనుకుంటే ఆ నెంబర్ కాల్ చేసి జాయిన్ అవ్వచ్చు. సో ఇంకా మీరు చూస్తూ ఉండండి మరిన్ని వీడియోస్ కోసం. మీ సుమన్ టీ ప్రకాశం. నిజగరి మగ నిజగరి పా